హాయ్ అండి ఈటీవీ అభిరుచి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. లంచ్ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మరి అలా బయటికి వెళ్ళేటప్పుడు బయట ఫుడ్ నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట ఫుడ్ ని తినటం అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే అంతే టేస్టీగా ఎంతో హెల్దీగా లంచ్ బాక్స్ ని ఎలా తయారు చేసుకోవచ్చు ఈ రోజు మన లంచ్ బాక్స్ లో చూసేద్దాం. మరి న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని పిలిచేద్దామా? మ్యామ్ ప్లీజ్ వెల్కమ్. హాయ్. హాయ్. బాగున్నారా మ్యామ్? యా, ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. పిల్లలు సమ్మర్ హాలిడేస్ లో బయటికి వెళ్ళినప్పుడు సరదాగా బయట ఫుడ్ నే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, అలా కాకుండా ఇంట్లోనే ఎంతో రుచిగా ఎంతో హెల్దీగా ఉండే ఫుడ్ ఎలా తయారు చేసుకుంటే బాగుంటుంది, ఏం తయారు చేసుకుంటే బాగుంటుంది? మనకి సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉండి ఫ్రైడ్ రైస్ బిర్యానీలు ఇవన్నీ ఆర్డర్ చెప్తారు. అలా బయటది తిని హెల్త్ పాడు చేసుకునే కన్నా ఇంట్లోనే మనం స్పెషల్గా అంటే నాన్ వెజిటేరియన్ కాకుండా వెజిటేరియన్లో కూడా స్పెషల్గా చేసుకోవచ్చు అని ఈరోజు చూద్దాం. ఓకే, ఇవాళ కాబూలీ పలావ్ చేద్దాం. కాబూలీ పులావ్. కాబూలీ శనగలు ఉంటాయి కదా, దాంతో ఓహో, కాబూలీ శనగలతో పులావ్, టమాటో శనగల కర్రీ. పేర్లు విన్నారు కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కాబూలీ పులావ్ తయారు చేసుకుంటున్నాము, అలాగే టొమాటో శనగల కర్రీ తయారు చేసుకుంటున్నాము. మరి వాటికి కావాల్సిన పదార్థాలు వెళ్ళి తెచ్చుకుందాం. శనగలు నా దాంట్లో ఉన్నాయి. శనగల టమాటో కర్రీ. ఇది వచ్చి కాబూలీ పలావ్. కాబూలీ పులావ్కి రెండు కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి తయారు చేసేస్తాం. కాబూలీ పులావ్కి అలాగే శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా ఏం తయారు చేసుకోబోతున్నామో మ్యామ్ని అడుగుదాం. పలావ్ తయారు చేసుకుందాం, కాబూలీ పలావ్. ఓకే, కాబూలీ పులావ్ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి వాటికి కావాల్సిన పదార్థాలు అడిగి తెలుసుకుందాం. కాబూలీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 250 గ్రాములు, నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పుదీనా 1 కప్పు, కిస్మిస్ 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, ఉప్పు తగినంత, నెయ్యి 4 స్పూన్లు, కొత్తిమీర తగినంత, బగారా మసాలా తగినంత. శనగల టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు: మొలకెత్తిన శనగలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో గుజ్జు 1/2 కప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా 1 స్పూను, పసుపు తగినంత, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. కాబూలీ పులావ్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. వెలిగించుకుని దీంట్లో మనం నెయ్యి వేసి, పులావ్లు ఎప్పుడైనా సరే నెయ్యితో తయారు చేసుకుంటేనే చాలా బాగుంటాయి కదా మ్యామ్? అవును. సో కొంచెం నెయ్యి వేడెక్కాలి. అలాగా కొద్దిగా అలా టర్న్ చేస్తే మనకి చక్కగా వేడైపోతుంది. వేడైంది కదా, దీంట్లో జీడిపప్పు ముందుగా వేసి వేయించుకోవాలి, ఎందుకంటే అది కొంచెం కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి కాబట్టి ముందుగా జీడిపప్పు నేతిలో వేయించుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఏమైనా నెయ్యిలో వేయించుకుంటే అసలు ఎంత బాగుంటుంది ఆ రుచి, కమ్మదనం. కిస్మిస్, నెయ్యి అనేది 2 స్పూన్లు తీసుకోవాలి కంపల్సరీగా అని మీరు మాకు ఒక ఎపిసోడ్ లో చెప్పారు కదా. ఇప్పుడు మనం నెయ్యి ఇంకొంచెం ఎక్కువ వాడాం కదా దీంట్లో. అవును, ఇది మనం ఒకరికే కాదు కదా, ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నాం. ఎక్కువ మందికి చేస్తున్నప్పుడు ఏంటంటే సరిపోతుంది. సో 2 స్పూన్స్ క్వాంటిటీ వస్తుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి తింటారు కదా, కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. పిల్లలకి అందులో డిఫరెంట్ పలావ్ కదా ఇది, అందుకని. ఓకే, సమ్మర్ సీజన్ లో పైగా డ్రై ఫ్రూట్స్ అంటే మనకి ఇంకొంచెం హెల్దీగా ఉంటాయి కాబట్టి స్ట్రాంగ్ గా. ఇప్పుడు మనం మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసుకున్నాము, ఉల్లిపాయ ముక్కలు కొంచెం డిఫరెంట్ గా తరిగాం కదా, పొడవుగా కోసుకున్నాం మనం. చక్కగా జీడిపప్పు కూడా చక్కగా బాగా వేగింది. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పులావ్లోకి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోకి రావాలా, కొంచెం ఎర్రగా వేగితే చాలు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వేగిన తర్వాతే మిగతా పదార్థాలన్నీ కూడా వేసుకోవాలి కదా. వీటిని ఎంతసేపు నానబెట్టుకోవాలి అంటే? ఒక రోజు రాత్రి నానబెట్టాలి. ఇది కాబూలీ శనగలు ముందు రోజు రాత్రి నానబెట్టుకుని
పెట్టుకుంటే బాగా గుల్లగా ఉబ్బుతాయి. అంటే ఒక నైట్ ఒక 8 గంటలు 9 గంటలు కంపల్సరీగా నానబెట్టుకోవాలి. ఉండాలి. ఓకే. మనకి ఇప్పుడు ఈ శనగలు అంటే ఇవి కూడా ప్రోటీనే కదా మ్యామ్? శనగలు ప్రోటీనే మనకి. శనగలు అంటే ఇవి ఏవైనా శనగలు కానీ శనగలు, బీన్స్ ఇవన్నీ కూడా పప్పులు ఇవన్నీ ప్రోటీన్ ఉంటాయి. ప్రోటీన్. ఇప్పుడు శనగలు వేద్దాము. కాబూలీతో ఎక్కువ శాతం మనం చపాతీలోకి కర్రీ తయారు చేసుకుంటూ చోలే ఉంటాం. భటూరా చేస్తాం కదా, చోలే కర్రీ చేయడానికి వాడతాం. అవును, నాకైతే తెలిసింది అది ఒకటే. అసలు వీటితో రైస్ కూడా అంటే పులావ్ కూడా తయారు చేసుకోవచ్చు అనేది ఈ రోజే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో దీంట్లో తీసి పెట్టుకున్న పుదీనా. పులావ్లో అంటే మనకి కంపల్సరీగా పుదీనా అనేది పుదీనా ఉండాలి. కొద్దిగా ఉప్పు, నీళ్లు వేసుకోవాలి అందులో. సాధారణంగా మనకి ఒక కప్పుకి 1.5 కానీ పులావ్ తయారు చేసుకునేటప్పుడు లేదా 2 కప్పులు కానీ వేసుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు 2 కప్పులు వేసుకోవాలి. శనగలు ఉడకాలి కదా ఫస్ట్. అందుకని 2 కప్పుల నీళ్ళు మూత పెట్టేద్దాం, కొంచెంసేపు ఉడకనిద్దాం. ఇది ఎలాగో మరగాలి కాబట్టి ఈ లోపల మామూలుగా ఇలా పిల్లలు సమ్మర్ సీజన్లో బయటికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఎండ కాబట్టి కూల్ డ్రింక్స్ ఏవి పడితే అవి ఎండి పడితే అన్ని తాగేస్తూ ఉంటారు. అసలు అలాంటి వాళ్ళకి మీరు వాళ్ళు తాగకుండా ఉండేటట్టుగా ఏదైనా మంచి సొల్యూషన్. పిల్లలకి ఇవి నచ్చుతాయి నచ్చుతాయి కన్నా బయట ఏదైనా నచ్చుతుంది ఇంట్లో చేసేదానికన్నా. అవును, ఎందుకంటే ఇంట్లో మనం నిమ్మకాయ రసం లేకపోతే ట్రెడిషనల్గా ఇస్తాం, హెల్దీగా ఆలోచిస్తాం తప్ప వాళ్ళకి బయట మిగతా వాళ్ళంతా ఏం తాగుతున్నారు, మిగతా వాళ్ళంతా ఏం తింటున్నారు, అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి. అందుకని ఎక్కువ బయట కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే మనం ట్యాంగ్ అని ఇలాంటి చాలా చాలా ప్రిజర్వేటివ్స్ ఉన్న డ్రింక్స్ వస్తాయి సమ్మర్లో. ఇలాంటి వాటి కాకుండా ఫ్రెష్ ఫ్రూట్స్ అది మీరు ఇంకొంచెం వాళ్ళకి నచ్చే విధంగా ప్రజెంట్ చేస్తే పిల్లలకి వాళ్ళు అవే తాగుతారు. సో ఏదైనా సరే వాళ్ళకి పిల్లలు ఇష్టపడేటట్టుగా మనం ప్రజెంట్ చేయడం రావాలి. మనం ఇచ్చే నిమ్మకాయ రసం అయినా సరే దాంట్లో కొద్దిగా సోడా వేసి ఇది చూడండి బాగా వస్తుంది, మీకు బయట డ్రింక్ అనేది బాగుంది అని చెప్పిస్తే బాగుంటుంది. ఓకే, సో మరి అలా బయట డ్రింక్స్ అవాయిడ్ చేసేటట్టుగా మనం ఇలా ఏదైనా ఇవ్వాలి, కొత్త విధంగా తయారు చేసి ఇవ్వాలి. ఓకే, సో మ్యామ్ ఇక్కడ వాటర్ కూడా మసులుతున్నాయి. రైస్ని వేసుకుందామా? వేస్తాము. లేదా అరగంట ముందు నానబెట్టుకున్నాం కదా? అరగంట ముందు నానబెడితే సరిపోతుంది. అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం, ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు, కాబూలీ శనగలు. కాబూలీ అంటే ఇప్పుడు మనకి స్పైసీగా ఉండదా? కొంచెం కారం కారంగా చేసాం కదా, ఆ స్పైస్ సరిపోతుంది పిల్లలకి కదా, కొంచెం కమ్మగా. అందుకే మనం కిస్మిస్ అవి కూడా వేసాం. ఓకే, ఇప్పుడు మూత పెట్టేయాలా? కొద్దిగా ఉప్పు వేసుకుని జస్ట్ మనం ఆ శనగలకి సరిపడా కొంచెం ఉప్పు వేసుకున్నాము. మళ్ళీ కొంచెం రైస్ వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కాబూలీ పులావ్ మనం తయారు చేసుకుంటున్నాము. ఇది ఎంతసేపు నిలవ ఉంటుంది? మనం సమ్మర్లో అంటే ఎండాకాలంలో ఏది తయారు చేసుకున్నా మధ్యాహ్నం వంట వేరు, రాత్రి వంట వేరుగా చేసుకోవాలి. రాత్రి వరకు నిల్వ ఉంచడం మంచిది కాదు. సో ఇది కూడా ఏంటంటే మనం పొద్దున తయారు చేసి పిల్లలకి బాక్స్లో పెట్టిస్తున్నాం కాబట్టి వాళ్ళు మధ్యాహ్నానికి తినేస్తే మంచిది, రాత్రి వరకు పాడైపోతుంది. ఇప్పుడు ఇది కుక్ అవ్వడానికి మనకి కొద్దిసేపు టైం తీసుకుంటుంది, ఒక 15-20 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ మనం కూర చేసేసుకుందాం, శనగల టమాటా కర్రీ. సో శనగల టమాటా కర్రీ తయారు చేసుకుందాము. ఎలాగో మనకి ఇక్కడ కాబూలీ పులావ్ రెడీ అవ్వడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు టైం తీసుకుంటుంది కాబట్టి సో మరి శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన శనగలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో గుజ్జు అరకప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా 1 స్పూను, పసుపు తగినంత, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాము. దీని మీద ప్యాన్ పెట్టుకుందాం. నూనె వేసేసి శనగల మూలన గ్యాస్ ఎక్కువగా ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అని అంటూ ఉంటారు, అది నిజమే అంటారా? అవును, చిన్నగా అంటే చిన్నపిల్లలకి త్వరగా అరుగుదల ఉంటుంది కాబట్టి పర్వాలేదు. కానీ పెద్దవాళ్ళు తీసుకుంటున్నప్పుడు శనగలు మధ్యాహ్నం పూట తీసుకోవాలి. మధ్యాహ్నం సాయంత్రం కానీ రాత్రి కానీ తీసుకుంటే అరగదు, గ్యాస్ ఫామ్ అవుతుంది.
ఓహోహో. మధ్యాహ్నం అయినా సరే చాలా మందికి అలా తిని ఇంకా ఇలా చేయి కడుక్కుంటూనే ఉంటారు, ఏమైనా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అలా నిద్ర పోకుండా ఉంటే మంచిది కదా. నిద్ర పోకుండా అంటే కనీసం ఒక అరగంట గంట సేపు మెలకు ఉండి ఆ తర్వాత పడుకుంటే బెటర్. సో ఖచ్చితంగా ఏదైనా సరే లంచ్ అయినా కానీ, మధ్యాహ్నం సమయంలో కానీ, లేకపోతే రాత్రి డిన్నర్కి అయినా సరే తిన్న తర్వాత ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్, ఇంకా మేడం చెప్పినట్టుగా ఇంకా మరీ అతి కష్టం అనుకుంటే అరగంట సేపు అయినా సరే ఖచ్చితంగా కూర్చొని లేదా వాకింగ్ చేస్తూ ఉంటే అది మంచిది. ఎన్ని హెల్దీ రెసిపీస్ తయారు చేసినా పడుకుంటే ఇమీడియట్గా మనకు అరగదు తిన్న వెంటనే పడుకుంటే, కాబట్టి అలాగా వాకింగ్ చేస్తే బెటర్. ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. జీలకర్ర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న వెంటనే ఒక 2 నిమిషాలు అలాగా కొంచెం ఈ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకోవాలి. మనం కరివేపాకు వేద్దాం. ఓకే. ఇప్పుడు మనం శనగల టమాటా కర్రీ తయారు చేసుకుంటున్నాము. 2 కూడా శనగలే. 2 శనగలే, కానీ మనం కూర టమాటా కూరలో ఏదైతే మనం మొలకెత్తించిన శనగలు అంటే స్ప్రౌట్స్. సో స్ప్రౌట్స్ వేస్తాం, ఇందులో మనం కాబూలి శనగలు వేస్తున్నాము. సో ఇప్పుడు కరివేపాకు వేయినా, కరివేపాకు వేస్తే అసలు గుమగుమలు ఆడిపోతూ ఉంటుంది. సో మ్యామ్ ఇది ఒకసారి ఏమన్నా కలమంటారా? ఒకసారి ఆల్మోస్ట్ అయ్యింది, చూస్తుంటే ఇంకొక 20%, ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, అది కూడా అయిపోతే ఒక్కసారి అలాగా మూత పెట్టేసుకుందాము. ఇంకొక 5 నిమిషాలు, మాక్సిమం 5 నిమిషాల్లో మనకి ఉడికిపోతుంది. అక్కడ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి కదా. శనగలు, పసుపు, కొద్దిగా ఉప్పు, మనం ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే ఇందులో టొమాటో ప్యూరీ వేస్తాం, అందుకని అది పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం. కారం, కాబూలీ పలావ్ కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కారంగానే చేసుకుందాం. మసాలా, టమాటో ప్యూరీ, టమాటా గుజ్జు పైన నూనె తేలుతుంది పైకి. ఒక 5 నిమిషాలు ఉంచితే ఇట్లాగా నూనె తేలుతుంది, అప్పుడు నీరు వేసుకోవాలి. నూనె పైకి వచ్చింది, ఇందులో కొంచెం నీళ్లు వేద్దాం. కర్రీ కాబట్టి గ్రేవీ లాగా గ్రేవీ కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ చాలా మ్యామ్. ఇంకొంచెం సరే. శనగలలో ప్రోటీన్ ఉంటుంది అని అన్నారు, బలం వస్తుంది అని చెప్పి. మరి ఈ శనగలకి, కాబూలీకి, ఆ శనగలకి ఏంటి డిఫరెన్స్? అసలు ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? డిఫరెన్స్ ఏముండదు, 2 ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చినవే, కానీ అదేంటంటే టేస్ట్లో తేడా వస్తుంది. కాబూలీ శనగండి ఇంకా మెత్తగా అయిపోతుంది, అండ్ టేస్ట్లో కొంచెం చప్పదనం ఉంటుంది. మనకి మామూలు ఈ శనగల, ఈ మనకి దేశవాళీ శనగలు ఏదైతే చిన్నగా ఉంటాయో అది కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. ఈ కాబూలీ పులావ్ ఒకసారి చూద్దాం. ఇంచుమించు అయిపోయినట్టుంది. అయిపోయింది, కట్టేద్దాము. ఇంకొక 2 నిమిషాల్లో మనకి పర్ఫెక్ట్ వస్తుంది అనగా మూత పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా ఆవిరికి మగ్గిపోతుంది. ఆవిరికి బాగా మగ్గి పొడి పొడిలాడుతూ వస్తుంది. ఎనభై 85% బియ్యం ఉడికింది కదా, ఇంకో 15% మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము, మూత పెట్టేసుకున్నాం కాబట్టి ఆ ఆవిరికి ఉడికిపోతుంది. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాన్ని కూడా ఇది ఇంకా అవుతుంది. శనగల టమాటా కర్రీ కూడా చక్కగా మనం మూత పెట్టేసుకున్నాము ఉడకడానికి. మ్యామ్ అదెంత సేపు తీసుకుంటుంది టైం? ఇంకొక 5 నిమిషాలు. ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది, ఎందుకంటే నానబెట్టేసుకున్నాం కాబట్టి ఎక్కువ నానబెట్టేస్తాం కాబట్టి సగం ఉడికిపోయినట్టే. మిగతా సగం మనం చేసేస్తాం కాబట్టి 5 నిమిషాల కన్నా ఎక్కువ పడుతుంది. సో సమ్మర్ హాలిడేస్లో చిన్నపిల్లలు మధ్యాహ్నం పూట కూడా అలా ఆడుకుంటూ ఉంటారు బయట వసారాలో కూర్చొని. ఆ వడదెబ్బ తగలకుండా వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మంచినీళ్ళు, మజ్జిగ, బార్లీ నీళ్ళు ఇస్తూ ఉండాలి. రాగి జావ, ఈ ఎండాకాలంలో ఏంటంటే రాగి జావలు కూడా చాలా మంచిది, బలం ఇస్తుంది, చలవ కూడా చేస్తుంది. కొంతమంది ఏంటంటే ఇవన్నీ చేసుకోలేని అంటే బాగా పూర్ పీపుల్ అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, గంజి నీళ్ళు కూడా ఇవ్వచ్చు. అన్నం ఉడికించినప్పుడు గంజి నీళ్ళు వస్తాయి కదా, అది కూడా ఇవ్వచ్చు, అది కూడా చలవే. గంజి నీళ్ళు, రాగి జావ, నిమ్మరసం, మజ్జిగ.
మనకి పప్పులతో వచ్చిన పెసరకట్టు, కందికట్టు అంటే ఉడకబెడతాం కదా పప్పు చేసినప్పుడు, ఆ నీళ్లు కూడా ఇవ్వచ్చు. సో అదైతే అది కూడా ఒకసారి చూడాలి. అంటే మనకి మామూలుగా జస్ట్ ఉడికిన తర్వాత పైన వాటర్ మాత్రమే, పైన ఏదైతే ఉడికిన నీళ్లు ఉంటాయో దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని కూడా తీసుకోవచ్చు, లేదంటే కొద్దిగా తాలింపు పెట్టి కూడా తీసుకోవచ్చు. సూప్ లాగా. ఆహాహా. సో చాలా కొత్తగా ఉంది కదా, ఈసారి అలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. అది కూడా సమ్మర్ సీజన్లో చాలా చాలా మంచిదంట, ఫాలో అయిపోండి. మ్యామ్ చూద్దామా శనగల టమాటో కర్రీ? ఇది అయిపోయింది, బాగా ఉడికిని కట్టేసి ఇది కూడా మూత తీసేయచ్చు కదా, ఇంకా తీసేయచ్చు. రైస్ తీసేసుకుందాం. కాబూలీ పులావ్ని బౌల్లో సర్వ్ చేసుకుందాం. చక్కగా కమ్మగా వస్తుంది ఆ సువాసన కూడా. ఎంత బాగుందో అసలు, స్మెల్లే చాలా టెంప్టింగ్గా ఉంది. శనగల టమాటో కర్రీ. శనగల టమాటో కర్రీ కూడా తయారు చేసేసుకున్నాం కాబట్టి జక్క పక్కన పెట్టేసుకుందాము. అవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం లంచ్ బాక్స్లో సర్వ్ చేసుకుంటే, సమ్మర్ సీజన్ కాబట్టి ఏవైనా త్వరగా పాడైపోతాయి. అలా పాడైపోకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ అవి చల్లగా అయిన తర్వాత లంచ్ బాక్స్లో కనుక సర్దుకుంటే చక్కగా ఉంటాయి. కాకపోతే ఎప్పుడు చేసుకుని అప్పుడే తింటే చక్కగా ఉంటుంది. కాబూలీ పులావ్ అలాగే శనగల టమాటా కర్రీ చల్లారిపోయినాయి కాబట్టి వీటి లంచ్ బాక్స్లో సర్దేసుకుందాం. టమాటా కర్రీ ఇందులో వేద్దాము. ఓకే, అలాగే ఇది మూత పెట్టేసి. అలా లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే చూడడానికి బాగుంటుంది. పిల్లలు సమ్మర్ హాలిడేస్ సరదాగా బయటికి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ ఇలా తయారు చేసుకోవాలి. కాబూలీ పులావ్, శనగల టమాటో కర్రీ. సో దీంతో పాటు మనం కర్బూజా సలాడ్. కర్బూజా సలాడ్ సూపర్. సో చూస్తున్నారు కదా, మనం కర్బూజా సలాడ్ కూడా తయారు చేసేసుకున్నాము. చక్కగా చిన్న బాక్స్లో మధ్యలో ఆకలి వేసినప్పుడు తినేసేయచ్చు. మ్యాంగో మిల్క్ షేక్. ఓకే, వాటర్ బాటిల్, స్పూన్, నాప్కిన్. ఇలా రుచికరమైన లంచ్ బాక్స్ తయారు చేసుకుని పిల్లలకి మీరు అందిస్తే పిల్లలు ఆనందిస్తారు, వాళ్ళ ఆనందం చూసి మీరు ఆనందిస్తారు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చూసారు కదా, సమ్మర్ హాలిడేస్లో పిల్లలు సరదాగా అలా బయటికి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ ఇలా తీసుకెళ్తే బాగుంటుంది. కాబూలీ పులావ్ అలాగే టమాటో శనగల కర్రీ తయారు చేసుకున్నాము. మరి టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కాబూలీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: బియ్యం 250 గ్రాములు, నానబెట్టిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పుదీనా 1 కప్పు, కిస్మిస్ 50 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, ఉప్పు తగినంత, నెయ్యి 4 స్పూన్లు, కొత్తిమీర తగినంత, బగారా మసాలా తగినంత. కాబూలీ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి వేడైన తరువాత జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఆ తరువాత కిస్మిస్ని కూడా వేసి వేయించుకోవాలి. తరువాత బగారా మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత నానపెట్టుకున్న కాబూలీ శనగల్ని వేసుకోవాలి. తరువాత కొద్దిగా పుదీనా వేసి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత 2 కప్పుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కొంత సమయం అయిన తర్వాత నీళ్లు మరిగిన తర్వాత
బియ్యాన్ని కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15-20 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు సరదాగా బయటికి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్లో ఎంతో రుచికరమైన కాబూలీ పులావ్ రెడీ. శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన శనగలు అరకప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో గుజ్జు అరకప్పు, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉప్పు తగినంత, గరం మసాలా 1 స్పూను, పసుపు తగినంత, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు కొద్దిగా. శనగల టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి అది వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఆ తరువాత మొలకెత్తిన నానబెట్టిన శనగలు, కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, కారం, గరం మసాలా తగినంత వేసి ఆ తర్వాత టమాటో గుజ్జును కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకొని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరని కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలు సరదాగా బయటికి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఎంతో రుచికరమైన శనగల టమాటా కర్రీ రెడీ. కాబూలీ పులావ్కి అలాగే శనగల టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఎస్, ఇది చూస్తుంటే యమీగా అంటే కారం కారంగా అలా అనిపిస్తుంది. కాబూలీ పులావ్ అయినా చాలా సాఫ్ట్గా ఉంది, కమ్మగా. ఆహాహా, చాలా బాగుందో తెలుసా. చాలా 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 టేస్టీగా ఉంది. ఈ కాంబినేషన్ అద్దరిపోయింది. మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. పిల్లలకైతే ఇంకా చాలా బాగా నచ్చుతుంది. 100% యమీగా ఉంది. ఎంతో రుచికరంగా చాలా హెల్దీ రెసిపీ తయారు చేసుకున్నాం మనము. మీరు కూడా తప్పకుండా అలాగే తయారు చేసి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి. వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు, అలాగే టేస్ట్ని కూడా ఎంజాయ్ చేస్తారు. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.